చేస్తున్న పని ఏంటంటే వాడు నన్ను ఒక మాట అన్నాడు, ఆడి సంగతి తేలాలి అంతే. ఈ లోపల నీ లైఫ్ డ్యామేజ్ అయిపోతుంది. ఆమె నన్ను ఒక మాట అంది, ఆమె సంగతి తేల్చాల్సిందే. ఈ లోపల నీ భక్తి పాడైపోతుంది, విశ్వాసం పాడైపోతుంది. ఆ విషయం అంతా నీ బాడీకి ఎక్కేసిందే. ముందు ఆ విషయాన్ని తీసేయి, ఆ మత్సరాన్ని తీసేయి, ఆ నిందని తీసేయి, ఆ అవమాన పరిస్థితుల నుంచి బయటకు వచ్చావు. నువ్వు ఎవరో ఏదన్నారని ఏండ్ల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి కృంగిపోతానని నేనేమనాలా? నేను అన్నవాళ్ళు బాగానే ఉన్నారు, వాళ్ళు బాగానే చక్కగా వెళ్ళిపోతున్నారు అన్ని విషయాల్లో. నువ్వెందుకు నీ ఆరోగ్యాన్ని పాడు, నువ్వెందుకు నీ మనశ్శాంతిని పాడు, నువ్వెందుకు నీ యొక్క సంతోషాన్ని పాడు చేసుకోవాలి? నీ మీద నిందలేసినోడు, నిన్ను అవమానించినోడు నువ్వు దేవునిలో ఆరాధించడం చూస్తే వాళ్ళ కథ రావాలి మత్సం, వాళ్ళ కథ రావాలి భయం. ఆనందించు ప్రభువులో, వదిలిపెట్టావన్నీ. ఆ మాటలు కేవలం నీ చెవుల్లో పడనివ్వండి, కానీ నీ మనసులోకి మాత్రం ఏం చేయకూడదు, వాటిని తీసుకోవద్దు.